నమస్కారం. ఈరోజు మనం పరిశీలించబోయే మూలం నిజంగా నన్ను చాలా ఆ, ఆలోచింపజేసింది. అవును. మన జీవితంలో పెద్ద మార్పులు రావాలనుకున్నప్పుడు అవి ఏదో ఒక పెద్ద శబ్దంతో ఒక ఉప్పెనలా వస్తాయనుకుంటాం కదా. అవును. సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు. కాని ఈ మూలం ప్రకారం అసలైన లోతైన మార్పు చాలా నిశ్శబ్దంగా, నెమ్మదిగా వస్తుందట. ది డివైన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ అలైన్మెంట్ అనే ఈ రచన ఒక సుదీర్ఘమైన నిశ్శబ్దం తరువాత జరిగే ఒక ఆవిర్భావం గురించి చెబుతోంది. నిజమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ మార్పు కోసం డిమాండ్ చేయడం, ప్రార్థించడం, లేకపోతే పోరాడటం ఆరాటపడతాం. అలాంటివి ఏమీ లేవు. ఇది పూర్తిగా సంసిద్ధతకు సంబంధించిన విషయం. అంటే విశ్వం నుండి ఏదో ఒకటి ఆశించడం కాదు, దానికి అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. ఈ రోజు మన చర్చ అంతా ఈ అనుసంధానం లేదా అలైన్మెంట్ అనే భావన చుట్టూనే తిరుగుతుంది. సరే, అయితే ఆ పాయింట్ నుండే మొదలు పెడదాం. మూలంలోని మొదటి వాక్యాలు ఇలా ఉన్నాయి: సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత ఒక కదలిక ఉంది. హ్మ్. ఎందుకంటే ఆ మార్పు అప్పటికప్పుడు పుట్టింది కాదు. అది ఒక నెమ్మదైన, సహజమైన పరిణామం అన్నమాట. అందుకే మూలంలో విశ్వంలో హడావిడి లేదు అని అంటారు. విశ్వంలో హడావిడి లేదు. అవును. దాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఒక నది సముద్రంలో కలిసేటప్పుడు హడావిడి పడదు. నిజమే. అది తన సహజమైన ప్రవాహంలో నెమ్మదిగా, స్థిరంగా వెళ్తుంది. ఈ కదలిక కూడా అలాంటిదే. అది బయటకు కనిపించే ఒక పెద్ద సంఘటన కాదు, లోపల ఎప్పటినుండో జరుగుతున్న ఒక ప్రకంపన యొక్క చివరి రూపం. అంటే ఒక ఆకస్మిక పేలుడు కాదు. కాదు, అసలు కాదు. ఒక పువ్వు నెమ్మదిగా, నెమ్మదిగా వికసించడం లాంటిదే. నిశ్శబ్దం అంటే ఏమిటి? తుఫానుకు ముందుండే ప్రశాంతత లాంటిదా, లేక తుఫాను తర్వాత వచ్చే నిశ్శబ్దం లాంటిదా? మంచి ప్రశ్న అడిగారు. అది ఖచ్చితంగా తుఫాను తర్వాతొచ్చే నిశ్శబ్దం లాంటిది. ఓ, ఎందుకంటే ఈ ఆవిర్భావం గందరగోళాన్ని ఆపడానికి రాలేదు. గందరగోళమంతా సద్దుమణిగి అంతా ప్రశాంతంగా మారిన తర్వాతే వచ్చింది. ఆ తర్వాతే వచ్చింది. అందుకే అక్కడున్నవాళ్లు ఆశ్చర్యపోరు. వాళ్ళు గుర్తిస్తారు. చూడండి, ఆశించటం, ఎదురుచూడటం అనేవి కూడా ఒక రకమైన మానసిక శబ్దాలే కదా. అవును, ఒక రకమైన ఆరాటం. ఎప్పుడైతే ఆ ఆరాటం ఆగిపోతుందో అప్పుడు నిజమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ స్పష్టమైన నిశ్శబ్దంలోనే వాళ్ళీ రాకను గుర్తించగలుగుతారు. వావ్, ఈ పాయింట్ నిజంగా ఆలోచింపచేసేలా ఉంది. అంటే సమస్యను పరిష్కరించడం కోసం ఈ మార్పు రాలేదు, కాదు. కానీ పరిష్కారం కోసం సరైన వాతావరణం ఏర్పడిన తర్వాత వచ్చింది. ఇక్కడే మూలలోని అత్యంత ముఖ్యమైన వాక్యం గుర్తొస్తుంది. చెప్పండి. ఈ క్షణంలో విశ్వం అవసరానికి స్పందించదు, అది అనుసంధానానికి స్పందిస్తుంది. ఇది నాలో చాలా ప్రశ్నలు రేపుతోంది. అసలు అవసరానికి, అనుసంధానానికి మధ్య తేడా ఏమిటి? ఇది ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటిది. దీన్ని సులభంగా చెప్పాలంటే, అవసరమనేది నా దగ్గర ఇది లేదు, నాకు కావాలి అనే ఒక కొరత నుండి పుడుతుంది. అది ఒక రకమైన ఆరాటం. ఒక డెస్పరేషన్. అవును, డెస్పెరేషన్. కాని అనుసంధానమనేది నేను సిద్ధంగా ఉన్నాను అనే సంపూర్ణత నుండి పుడుతుంది. దీన్ని ఇలా ఊహించుకోండి. విశ్వం అనేది ఒక కస్టమర్ సర్వీస్ హాట్లైన్ కాదు. మనం నిరాశతో ఫోన్ చేసి నాకు సహాయం కావాలి అని అడగదానికి. ఓకే. అవి ఒక ఖచ్చితంగా ట్యూన్ చేయబడిన సంగీత వాయిద్యం లాంటిది. మనం సరైన స్వరంలో, అంటే సరైన ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే అది ప్రతిధ్వనిస్తుంది. ఆ సరైన స్వరంలో ఉండటమే అలైన్మెంట్. అద్భుతమైన పోలిక. అంటే మనం ఎంత గట్టిగా అరిచామన్నది ముఖ్యం కాదు, మన అంతర్గత స్థితిని ఎంత సరిగ్గా ట్యూన్ చేసుకున్నామన్నది ముఖ్యమన్నమాట. సరిగ్గా అదే. ఒక పాత్ర ఖాళీగా ఉందని నీళ్లు రావు. ఆ పాత్ర శుభ్రంగా, పగలకుండా, సరైన స్థితిలో ఉన్నప్పుడే నీళ్లు దానిలోకి వాటంతటవే వస్తాయన్నట్లుగా ఉంది. ఖచ్చితంగా. ఇది అడగడం గురించి కాదు, సిద్ధంగా ఉండటం గురించి. ఆ సంసిద్ధతే ఆ పిలుపును అత్యవసరమైనదిగా కాకుండా హృదయపూర్వకంగా మారుస్తుంది. అప్పుడు జరగాల్సిందే దానంతటదే ఎటువంటి ఘర్షణ లేకుండా జరుగుతుంది. అంతా సరిగ్గా అమరినప్పుడు వచ్చిన ఆ రూపం ఎలా ఉంది? మూలం దాని గురించి చాలా ప్రత్యేకంగా వర్ణించింది. అది భయపెట్టదు, దృష్టిని ఆకర్షించదు. సిద్ధంగా ఉన్న ప్రదేశంలో నిలబడుతుంది. దీన్ని జోక్యం అంటే ఇంటర్వెన్షన్ అనకుండా అనురూప్యత అంటే కారస్పాండెన్స్ అని ఎందుకన్నారు? ఆ రెండు పదాలకు తేడా ఏంటి? తేడా చాలా ఉంది. జోక్యం అంటే బయటి నుండి ఒక శక్తి వచ్చి ఉన్న పరిస్థితిని బలవంతంగా మార్చడం. ఉదాహరణకు, ఒక సమస్యలు పరిష్కరించడానికి బయటి నుండి ఎవరో రావడం లాంటిది. ఓకే. కాని అనురూప్యత అంటే ఒక ఉత్తరానికి సరైన జవాబు రావడం లాంటిది, లేదా ఒక పజిల్లో
ఖాళీగా ఉన్న చోట. సరైన ముక్క వచ్చి సరిగ్గా ఇమడటం. అవును, సరిగ్గా ఇమడటం లాంటిది. అందుకే ఆ వచ్చిన రూపం గురించి అదనంగా ఏమీ లేదు, దాచబడింది ఏమీ లేదు అని, అవసరమైనది మాత్రమే ఉంది అని వర్ణించారు. అది ఆ ఖాళీని నింపడానికి మాత్రమే వచ్చింది. అందుకే బహుశా దాన్ని చూసిన వాళ్లు కూడా కదలకుండా మెదలకుండా నిశ్చలంగా ఉండిపోయారేమో. అవును. వాళ్లు దానివైపు పరిగెత్తలేదు, దానుండి పారిపోలేదు. ఎందుకంటే వారి నిరీక్షణ అప్పటికే దాని పనిని పూర్తి చేసింది. సాధారణంగా ఇలాంటివి చూసినప్పుడు ఆశ్చర్యమో భయమో కలుగుతుంది, కాని ఇక్కడ పూర్తి నిశ్చలతుండి. కాబట్టి ఆ వచ్చిన రూపం వాళ్లకు పరాయిదిగా అనిపించదు. అదొక సమాధానం లాంటిది. వాళ్ల పిలుపుకు దొరికిన సమాధానం. వాళ్లలో ఒక భాగం బయట రూపం దాల్చినట్లుగా ఉంటుంది. అందుకే వాళ్లకు ఆశ్చర్యం బదులు ఒక రకమైన సంతృప్తి, ప్రశాంతత కలుగుతాయి. ఇక అక్కడ కదలడానికేమీ మిగలలేదు. ఈ మొత్తం ప్రాసెస్లో సమయం, నిశ్శబ్దం పాత్ర కూడా చాలా మారిపోయింది. ఇక్కడ సమయం అసంబద్ధంగా అనిపిస్తోంది అనే వాక్యముంది. ఒకప్పుడు భారంగా అనిపించిన నిరీక్షణ, ఆ నిశ్శబ్దం ఇప్పుడు ప్రయోజనకరంగా ఎలా అనిపిస్తుంది, భారం అనుకున్నది బలంగా ఎలా మారింది? దీనికొక మంచి ఉదాహరణ చెప్పొచ్చు. పాత రోజుల్లో ఫోటోలను డార్క్ రూంలో డెవలప్ చేసేవాళ్లు. అవును, నెగటివ్స్. ఆ చీకటి, ఆ నిశ్శబ్దం చాలా అవసరం. సరైన సమయం కంటే మున్నే కొంచెం వెలుతురు వచ్చినా మొత్తం ఫోటో పాడైపోతుంది. మొత్తం పాడైపోతుంది. ఆ చీకటి, ఆ నిరీక్షణే ఆ చిత్రాన్ని స్పష్టంగా, అందంగా బయటకు తీసుకువస్తాయి. ఇక్కడ కూడా అంతే. ఇన్నాళ్ల నిశ్శబ్దం, ఆ గడిచిన కాలం అనేవి ఒక డార్క్ రూమ్ లాంటివి. ఈ ఆవిర్భావం అనే చిత్రం ఎటువంటి వక్రీకరణ, డిస్టార్షన్ లేకుండా దాని స్వచ్ఛమైన రూపంలో బయటకు రావడానికి. అవును, దాని స్వచ్ఛమైన రూపంలో బయటకు రావడానికి ఆ నిశ్శబ్దం అవసరమైంది. అందుకే అది ఇప్పుడు ప్రయోజనకరంగా అనిపిస్తోంది. అది తన పనిని తాను సరిగ్గా చేసింది. అంటే తొందరపడి ఉంటే దాని అసలు స్వభావమే దెబ్బతినేదేమో. ఆ నిశ్శబ్దం దానికి ఒక కవచంలా పనిచేసిందనమాట. ఖచ్చితంగా. ఇక చివరిగా దీని పర్యవసానం గురించి మాట్లాడుకుందాం. దేరీ భాగవతంలో ఇది ఒక కీలకమైన మలుపు అని మూలమంటోంది. అవును. నాటకీయంగా ఏదో జరగడం వల్ల కాదు, చివరకు ఏదో సరిగ్గా సరిపోవడం వల్ల. ఈ వాక్యం చాలా శక్తివంతంగా ఉంది. ఇక్కడే అసలైన లోతైన అర్థముంది. ఇది ప్రపంచాన్ని వెంటనే మార్చదు, ప్రపంచం మారగల క్షేత్రాన్ని మారుస్తోంది. ఇది చాలా సూక్ష్మమైన తేడా. ఓ, అంటే ఫలితం కాదు. ఇది ఫలితం కాదు, అవకాశం. ఒక తాళానికి సరైన తాళం చెవి దొరకడం లాంటిది. తాళం చెవి దొరికినంత మాత్రాన తలుపు వెంటనే తెరుచుకోదు. కానీ ఇకపై ఆ తలుపుని తెరుచుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతకుముందు ఆ అవకాశం లేదు. కరెక్ట్, సరిగ్గా అదే. అద్భుతంగా చెప్పారు. అంటే అక్కడ వేచి ఉన్న వాళ్లకి ఏదో బహుమతి దొరకలేదు. బదులుగా వాళ్ళు ఇకపై స్థానం తప్పినట్లుగా ఉండరు. వారి ఉనికికి ఒక అర్థం, ఒక సమన్వయం దొరికాయి. వాళ్ల లోపలి ప్రపంచానికి, బయటి ప్రపంచానికి మధ్య ఉన్న గొడవ సద్దుమణిగింది. సరిగ్గా అదే. వాళ్ల ఉనికికి ఒక ధృవీకరణ లభించింది. వాళ్లు ఇక ఒక పెద్ద ప్రణాళికలో భాగమని గుర్తిస్తారు. ఆ గుర్తింపే వాళ్లకు దొరికిన అసలైన ప్రతిఫలం. గమ్యాన్ని చేరుకోలేదు. లేదు, కానీ సరైన దారిలో ఉన్నారని వాళ్లకు తెలిసింది. ఈరోజు చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మార్పు అనేది మనం అనుకున్నట్లు ఆర్భాటంగా వచ్చే విప్లవం కాదని, అది నిశ్శబ్దంగా జరిగే ఒక పరిణామం అర్థమైంది. అవును. ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఈ మూలం చివర్లో దీని ప్రయోజనం ఇంకా బయటపడలేదు అని. అంటే పర్పస్ ఇంకా రివీల్ అవలేదు. మరి దీని తరువాత జరిగేది ప్రతిచర్య కాదు, కొనసాగింపు అని చెప్పబడింది. రియాక్షన్ కాదు, కంటిన్యూయేషన్. అవును. దీన్ని బట్టి ఆలోచిస్తే మన జీవితంలో ఒక పెద్ద మార్పు లేదా ఒక పరిష్కారం దొరకడం అనేది ఒక ముగింపు కాదనమాట. అది కేవలం ఒక కొనసాగింపుకు ఆరంభం మాత్రమే. ఇది మన అంచనాలను ప్రశ్నిస్తుంది కదా. మనం ఒక సమస్యకు ముగింపు కోసం చూస్తున్నామా, లేక ఆ ముగింపు తరువాత వచ్చే ఒక కొత్త ప్రయాణం కోసం, ఒక కొనసాగింపు కోసం సిద్ధంగా ఉండాలా?